అతివేగం మరోసారి ఎన్నో కుటుంబాలను రోడ్డుకు ఈడ్చింది. ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఎన్నో నిండు ప్రాణాలు నిలువున కాలి బూడిదయ్యాయి. గత ఏడాది అక్టోబర్లో కర్నూలు బస్సు ప్రమాదం మిగిల్చిన విషాదం ఇంకా కళ్ళ ముందే కదలాడుతూ ఉంది. మరో ఘోర ప్రమాదం మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగింది. రాయవరం పలకల క్వారీ దగ్గర లోడ్తో వెళ్తున్న టిప్పర్ని హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడగా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక ప్రమాదం ఉదయం 5 గంటల తర్వాత జరిగింది. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఎన్నో ప్రాణాలు తెల్లారిపోయాయి. బస్సు ముందు భాగం నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తప్పించుకోవడం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చాలా మంది ప్రయాణికులను కిటికీల నుంచి కిందకు దింపారు. అయితే బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు మలుపు తిరుగుతూ ఉండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక టిప్పర్లోని కంకర అంతా రోడ్డుపై పడిపోయింది. అంటే ప్రమాదం అత్యంత బలంగా జరిగిందనేది చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక టిప్పర్ బలంగా బస్సును ఢీకొట్టిందని, దీంతో టిప్పర్ డీజిల్ ట్యాంకర్ పగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, ఆ మంటలు బస్సుకు అంటుకోవడంతో క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశామని, అయితే బస్సు వెనక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక సజీవ దహనమయ్యారని తెలిపారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పద్మావతి అందిస్తారు. పద్మావతి, చెప్పండి. ఏదైతే చెందిన ప్రైవేట్ బస్సు మరియు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 నుండి 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అంతేకాకుండా 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మరి దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా ఆయన కూడా స్పందించి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాకుండా గాయమైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ఆదేశించారు. ఈ ప్రమాదంపై పూర్తి విచారణ జరపాలని మరియు ఎవరైతే దీనికి కారణమైన వాళ్ళు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మండపల్లి రామ్ ప్రసాద్ కూడా దీనిపైన స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత త్వరగా ఆర్థిక సహాయం అందేలా కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా అలాగే కాకుండా నారా లోకేష్ కూడా ఆయన లో ట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పారు. భయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వారికి ఆర్థిక సహాయం చేస్తామని ఆయన కూడా స్పందించారు. అంతేకాకుండా వైసీపీ శర్మిలారెడ్డి కూడా ఆమె కూడా చాలా బాధాకరం వ్యక్తం చేశారు. ఆవిడ గవర్నమెంట్ ని డిమాండ్ చేశారు కూడా ప్రభుత్వాన్ని, అంటే మృతుల కుటుంబాలకి వెంటనే ఆర్థిక సహాయం చేయాలని, మెరుగైన వైద్యం అందించాలని, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆవిడ కూడా ఆదేశించారు. పద్మావతి, అసలు అంటే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యమే ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం కావచ్చు. అసలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఇంకా విచారణ జరుపుతున్నారు గగన. అసలు తెల్లవారుజామున అవడం వల్ల అది కూడా తెలంగాణ నుంచి, నిర్మల్ జిల్లా నుంచి, జగిత్యాల నుండి ఆంధ్రాలోని నెల్లూరు పొదిలి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కావడం వల్ల అంటే ఎవరైనా డ్రైవర్ నిద్రపోతుండొచ్చు, లేదా టిప్పర్ ఎవరో అజాగ్రత్త వల్ల జరిగింది ఏంటనే దీని మీద విచారణ జరిపి పూర్తి వివరాలు అందిస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు గగన. పద్మావతి, అయితే ఇప్పటికే చాలా మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే మృతుల వివరాలు తెలుస్తున్నాయా? పోలీసులు ఆ దశగా ఏమైనా వివరాలు తెలుసుకునే అంశం కనిపిస్తుందా?
ఎస్ జగన్ ఎవరైతే మృతుల కుటుంబంలోనే 10 నుంచి 13 మంది సజీవ దహనం అయినట్లు కూడా తెలుస్తుంది. అసలు వీరు ఎవరు ఏంటి ఎవరని చెప్పేసి కూడా వివరాలు అయితే ఇంకా బయట చెప్పలేదు. అది కూడా వీటిపైన కూడా విచారణ జరుగుతుంది. మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పేలాగా ఎవరైతే ఉన్నారో ఎన్ని ఇంకా తెలియాల్సింది, వివరాలు తెలియాల్సింది జగన్. ఎస్ పద్మావతి, అలాగే ప్రమాదానికి అతివేగం కారణమని అంటున్నారు. అసలు బస్సు ప్రమాద సమయంలో స్పీడ్ లిమిట్ ఎంత ఉంది? అంటే సజీవ దహనం అంటే కాలిపోవడం వల్ల ఇది ఎంత ఏంటని చెప్పి ఇంకా విచారణ జరుగుతుంది గగన. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వివరాలు తెలియాల్సింది గగన. ఇది అతివేగమా లేదంటే తెల్లవారుజామున కావడం వల్ల ఎవరైతే బస్సు డ్రైవర్ ఉన్నారో, ఎవరైతే టిప్పర్ డ్రైవర్ ఉన్నారో, అంటే వీరు నిద్ర సమయం కాబట్టి, అది మంచి నిద్ర సమయం కాబట్టి ఒకవేళ నిద్రలో అలా జరిగిందనే దీని మీద ఇంకా విచారణ జరుగుతుంది గగన. Yes, right, Padmavati. Thank you for the update. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఎక్కువగా కనిగిరి ప్రాంతానికి చెందిన వారై ఉంటారని తెలుస్తోంది. ఇక ఘటనా స్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు ఢీకున్న వెంటనే మంటలు ఎలా చెలరేగాయనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇక బస్సులో ఉన్న వారంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా తెలుస్తోంది. కనిగిరికి చెందిన వాళ్ళు 3, వింజమూరు వాసులు 9 మంది, దుత్తలూరుకి చెందిన 3 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే పామూరుకి చెందిన వాళ్ళు 7, కనిగిరి వాసులు 18 మంది ఉన్నారు. అలాగే పొదిలికి చెందిన వాళ్ళు 2, వినుకొండ వాసులు 3 ఉన్నారు. మరోవైపు ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ప్రమాద ఘటనపై మంత్రులు విచారం వ్యక్తం చేశారు. మంత్రి గొట్టిపాటి రవి స్థానిక ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న అనిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విజయవాడ నుంచి హోంమంత్రి మార్కాపురం బయలుదేరారు. బస్సు ప్రమాదంపై కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నెంబర్లను ప్రకటించారు. ఏదైనా పూర్తి సమాచారం తెలిపేందుకు పై నంబర్లను సంప్రదించగలరు. ఇక మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ద్వారా మంత్రిని సంప్రదించగా సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం జరగకుండా తాము అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి తెలిపారు. మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి ఆనం తక్షణమే క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ మార్కాపురం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంపై మీరు ఏమంటారు సార్? అదే దురదృష్టకరం అండి అది. ఓకే సార్.
ఒక కొంతమంది గాయపడిన వాళ్ళందరూ హాస్పిటల్ తెచ్చారు. మా పోలీస్ అండ్ రెవెన్యూ సిబ్బంది తక్షణం కూడా స్పందించి వాటి మీద వైద్యం అందే విధంగా తీసుకుంటున్నారు. దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామండి. తర్వాత మా నాయకులు కూడా స్థానిక శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తా ఉన్నారండి. హోంమంత్రి గారు కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. ఇప్పటికీ 10 మంది సజీవ దహనమైనట్లు సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య కూడా మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉందని తెలుస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు రావాల్సి ఉందండి. చనిపోయారు, అందుకని కొంచెం దురదృష్టకర సంఘటన అండి. పూర్తి వివరాలని తెలుసుకుంటున్నామండి. అంటే ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి సార్ అక్కడ? సహాయక చర్యలు పోలీస్, రెవెన్యూ అండ్ పొలిటికల్ మా శాసనసభ్యులు అందరూ కూడా కూర్చొని వాళ్ళకి క్షతగాత్రులకి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళకి చర్యలు తీసుకుంటారండి. మెరుగైన వైద్యం వాళ్ళు అందిస్తున్నారు. అంటే చనిపోయిన విషయాల్ని అది ఎంత ఏంటనేది కూడా మన ఎందుకు జరిగింది మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నామండి. ఇక ప్రమాద ఘటనపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఇదైతే మార్కాపురం జిల్లా మార్కాపురం పరిధిలోని రాయవరం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన ప్రస్తుతం తీవ్ర విషాదాన్ని నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మనము ఉదయం నుండి వైకే టీవీ ప్రత్యేకంగా ప్రమాదంపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది. ఇప్పటికే మృతుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైకే టీవీ ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు సైతం ముమ్మరం చేసింది. ఇప్పటికే మృతుల సంఖ్య అంటే ఇప్పటి వరకు మృతుల సంఖ్య 15 చేరిందని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే తాజాగా ఏదైతే మార్కాపురం రోడ్డు ప్రమాదంపై కంట్రోల్ రూమ్ ను సైతం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈ ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 15 మంది మృతి చెందగా మరో 15 మంది తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేసింది. ఏదైతే బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడానికి ఈ ఫోన్ నెంబర్ సంప్రదించాలని కూడా తెలిపింది. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్స్ 6304285613, అదేవిధంగా 9985733999, 7989537285, 9703578434 ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లను ఏర్పాటు చేసి ఏదైనా సరే క్షతగాత్రుల గురించి సమాచారం కానివ్వండి, మృతుల గురించి సమాచారం కానివ్వండి ఈ నెంబర్లను సంప్రదించాలని చెప్పేసి ఇప్పటికే స్థానిక అధికార యంత్రాంగం తెలిపారు. మరికొద్ది క్షణాల్లో హోంమంత్రి సైతం ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు ఆరా తీయడంతో పాటు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి కోణంలో స్థానిక పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మృతులతో పాటు అదేవిధంగా ఏదైతే ప్రమాదంలో గాయపడినటువంటి వారికి
ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ప్రభుత్వం తరఫున తాము అండగా ఉంటామని కూడా హోంమంత్రి అనిత భరోసానిచ్చేందుకు మరికొద్ది క్షణాల్లో రానున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా అక్కడే ఉంటూ క్షతగాత్రులకు అందేటటువంటి సాయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడే ఏదైతే ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సైతం మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఇప్పటికే మార్కాపురం జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మనం ఉదయం నుంచి చూడవచ్చు, అంటే ప్రమాదం ఏదైతే జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విస్తృతమైనటువంటి సేవలు అందించాలని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులు ప్రత్యేక చొరవ చూపడంతో మృతుల సంఖ్య కొద్దిగా తగ్గిముఖం పట్టిందని కూడా చెప్పవచ్చు. సిఐ సుబ్బారావు ప్రత్యేకంగా ప్రమాద ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకుని తమ సిబ్బందితో అక్కడ ఉన్నటువంటి మంటలు సైతం లెక్క చేయక అక్కడ బస్సులో చిక్కుకుని ఉన్నటువంటి కొందరిని రక్షించినట్టు కూడా మనకు అందుతుంది సమాచారం. ఇప్పటికే ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఏదైతే ప్రమాదానికి కారణమైనటువంటి బస్సును పరిశీలించి అసలు మొత్తం స్థాయి దర్యాప్తు చేయాలని ఇప్పటికే మార్కాపురం డిఎస్పీ నాగరాజుతో పాటు సిఐ సుబ్బారావుకు ఆదేశాలు చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరగడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ప్రధానంగా టిప్పర్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే టిప్పర్ ఎంత వేగంగా వస్తుంది, మనకు అక్కడ చీమకుర్తి దగ్గర ఉన్నటువంటి చీమకుర్తి వద్ద గ్రామస్తులను తరలించేందుకు టిప్పర్లు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఏమైనా టిప్పర్ అతివేగంతో వచ్చి ఢీకొందా, అసలు టిప్పర్లో ఈ గ్రానైట్ రాళ్లను తరలించేందుకు అనుమతులు ఉన్నాయా, ఎంత స్పీడ్ లో వస్తుంది, అదేవిధంగా ఈ కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తు పోలీసులు మొత్తం మీద ఏదైతే ఈ ప్రమాద ఘటనపై స్థానిక పోలీసులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వెంటనే స్పందించడంతో కాస్త క్షతగాత్రులకు వైద్య సేవలు అందించడంలో యంత్రాంగం అంటే మంచి చర్యలు తీసుకుందని ఇప్పటికే స్థానికులు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రులు నారా లోకేష్, మంత్రి స్వామి, గొట్టిపాటి రవికుమార్, అదేవిధంగా ఆనం రామనారాయణ వీరందరూ ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే భరోసాని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున తాము ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అయితే మొత్తం మీద ఇలాంటి ప్రమాద ఘటన మార్కాపురం అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి ఘటనల కంటే భిన్నంగా ఇది జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే కర్నూలు ఘటనను ఏదైతే గత ఏడాది అక్టోబర్లో జరిగినటువంటి కర్నూలు బస్సు ప్రమాద ఘటనను కల్పించేలా మార్కాపురం జిల్లా రాయవరంలో జరిగినటువంటి ఈ ఘటన గత విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానికులు తెలుస్తున్నటువంటి వివరాల మేరకు ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే బిగ్గరగా అరుపులు, కేకలు, ఏదైతే ఆర్తనాదాలు వినిపించాయని, భారీ శబ్దం సైతం వచ్చిందని, క్షణాల్లోనే బస్సు మంటల్లో పూర్తి స్థాయిలో కాలిపోయినట్లు స్థానికులు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై ప్రమాదం వెనుక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటి అనే కోణంలో పూర్తి దర్యాప్తు సాగుతున్నటువంటి, కానీ డ్రైవర్ మాత్రం బస్సు దిగి అక్కడి నుంచి పారిపోయినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. పోలీసులు సైతం ఇప్పటికే డ్రైవర్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి యాజమాన్యంతో సైతం మాట్లాడి మొత్తం ఈ ప్రయాణికుల వివరాలను కూడా ప్రస్తుతం ఆరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే క్షతగాత్రులకు సాయం అందించడంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అక్కడే ఉండి మార్కాపురం ఎమ్మెల్యే దగ్గరుండి పరిస్థితి సమీక్షిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో హోంమంత్రి అనిత సైతము ఈ ఘటనా స్థలానికి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే హోంమంత్రి మొదటగా ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శిస్తారు. ఆ తర్వాత ఏదైతే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ బస్సును పూర్తి స్థాయిలో పరిశీలించి ఏదైతే ప్రాథమికంగా అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, పూర్తి కారణాలు తెలుసుకునేందుకు హోంమంత్రి సైతం రానున్నారు. మరికొద్ది క్షణాలు మీడియా సమావేశం కూడా నిర్వహించి ఏదైతే మృతులకు అందించినటువంటి ఎక్స్గ్రేషియాతో పాటు క్షతగాత్రులకు అందించేటటువంటి ప్రభుత్వ భరోసా గురించి కూడా హోంమంత్రి కీలక ప్రకటన చేస్తారని చెప్పవచ్చు. Yes, right, Salam. Thank you for the update. Thank you.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అతివేగం మరోసారి ఎన్నో కుటుంబాలను రోడ్డుకి ఇచ్చింది. ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఎన్నో నిండు ప్రాణాలు నిలువున కాలి బూడిదయ్యాయి. గత ఏడాది అక్టోబర్లో కర్నూలు బస్సు ప్రమాదం మిగిల్చిన విషాదం ఇంకా కళ్ళ ముందు కదలాడుతుండగానే మరో ఘోర ప్రమాదం మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగింది. రాయవరం పలకాల క్వారీ దగ్గర లోడ్తో వెళ్తున్న టిప్పర్ని హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడగా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం ఉదయం 5 గంటల తర్వాత జరిగింది. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఎన్నో ప్రాణాలు తెల్లారిపోయాయి. బస్సు ముందు భాగం నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తప్పించుకోవడం అతి కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చాలా మంది ప్రయాణికులను కిటికీల నుంచి కిందకు దింపారు. బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు మనకి విజువల్స్లో కూడా కనిపిస్తుంది. ఇక టిప్పర్లోని కంకరంతా రోడ్డుపై పడిపోయింది. అంటే ప్రమాదం అత్యంత బలంగా జరిగిందనే విషయం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక టిప్పర్ బలంగా బస్సును ఢీకొట్టిందని, దీంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, ఆ మంటలు బస్సుకు అంటుకోవడంతో క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశామని, అయితే బస్సు వెనక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక సజీవ దహనమయ్యారని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఎక్కువగా కనిగిరి ప్రాంతానికి చెందిన వారై ఉంటారని తెలుస్తోంది. ఇక ఘటనా స్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక బస్సు ఢీకొని వెంటనే మంటలు ఎలా చెలరేగాయి అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతుంది. బస్సులో ఉన్న వారంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా తెలుస్తోంది. కనిగిరికి చెందిన వాళ్ళు 3, వింజమూరు వాసులు 9 మంది, దుత్తలూరుకి చెందిన 3 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే పామూరుకి చెందిన వాళ్ళు 7, కనిగిరి వాసులు 18 మంది ఉన్నారు. ఇక పొదిలికి చెందిన వాళ్ళు 2, వినుకొండ వాసులు 3 ఉన్నారు. మరోవైపు ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ప్రమాద ఘటనపై మంత్రులు విచారం వ్యక్తం చేశారు. మంత్రి గొట్టిపాటి రవి స్థానిక ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న అనిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విజయవాడ నుంచి హోంమంత్రి మార్కాపురం బయలుదేరారు. బస్సు ప్రమాదంపై కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి నెంబర్లను ప్రకటించారు. ఏదైనా పూర్తి సమాచారం తెలిపేందుకు
విజువల్ పై కనిపించే నంబర్కు సంప్రదించాలి. ఇక మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ఇన్ ద్వారా మంత్రిని సంప్రదించగా సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం జరగకుండా తాము అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి తెలిపారు. మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి ఆనం తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.